బ్రేకింగ్ న్యూస్. ఇంట్లో ఫ్రిడ్జ్లో వాషింగ్ మెషిన్స్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ చూడాల్సిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇటీవల వాషింగ్ మెషిన్లు వరుసగా పేలిన ఘటనలు చూసాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లు కూడా పేలిపోతున్నాయి. భారీ అగ్ని ప్రమాదాలకు ఇళ్లలో ఉపయోగించే ఫ్రిడ్జ్లు కారణమవుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే సంభవించింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు కొండవారి పాలెంలో ఒక ఇంట్లో ఫ్రిడ్జ్ పేలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటలు నార్పే ప్రయత్నం చేశారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇంటిలో ఆహార పదార్థాలు పాడవకుండా చల్లగా ఉంటాయి అని ఉపయోగించే ఫ్రిడ్జ్ ఇంటిని కాల్చేస్తున్న, ఇంటిలో మంటలు సృష్టిస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలిపోవడంతో ఆ ఇల్లు తగలబడిపోయింది. పొగలు బయటకు వస్తూ ఉండడంతో కనీసం ఇంట్లోకి ఎవరు వెళ్ళటానికి కూడా సాహసం చేయలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు దగ్గరలో చూడండి. అటువైపు నుంచి ఆ ప్రమాదం జరిగిన వెంటనే భయభ్రాంతులకు గురై అక్కడ నుంచి పారిపోతున్న దృశ్యాలు. ఇల్లంతా పొగలు కమ్మేశాయి, నల్లటి పొగలు కమ్మేశాయి ఇంట్లో. ఇది ఈ ప్రమాదానికి కారణం ఇంటిలో ఉపయోగించే ఫ్రిడ్జ్. ఆహార పదార్థాలు చెడిపోకుండా చల్లగా ఉంటాయి అని ఇంటిలో ఉపయోగించే ఫ్రిడ్జ్ ఆ ఇంటిని తగలబెట్టేసిన ఘటన ఇది. కరెంట్ అది ప్లాస్టిక్ ఉంటుంది కదండి వైర్లో. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, ఈ ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇంట్లో ఆహార పదార్థాలు, మంచినీళ్ళు కూలింగ్ పెట్టుకోవడానికి ఉన్న ఫ్రిడ్జ్ ప్రాణాంతకమైన పరిస్థితి మొగల్తూరు పంచాయతీలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పంచాయతీ కొండవారి పాలెంలో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ పేలడంతో కానీ ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ముగ్గురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ ఫ్రిడ్జ్ పేలిన దాటికి, ఆ కండెన్సర్ లోపల పేలిన దాటికి ఇంట్లో సామాగ్రి కూడా పూర్తిగా చెల్లాచెదరైపోయింది. పొగ రావడంతో అసలు ఏం జరిగిందో కూడా ఇంట్లో యజమానికి అర్థం కాని పరిస్థితి. ఇందులో అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం కాలేదు. కానీ ఒకవేళ జరగరాని ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ కూడా ఆ ఇంటి యజమాని మాట్లాడుతున్నారు. ఎల్జీ కంపెనీకి చెందినటువంటి ఫ్రిడ్జ్ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు, మిగిలిన ఆహార పదార్థాలు, మంచినీళ్ళు కూలికి పెడుతూనే ఉంటారు. ఇంట్లో సడన్ గా హఠాత్తుగా అది పేలిపోవడం కానీ ఆ సమయంలో ఫ్రిడ్జ్ కి దగ్గరలో ఎవరూ లేకపోవడంతో కొంత ప్రాణాపాయం తప్పిందనే చెప్పుకోవచ్చు రోహిత్. అంటే ముందు ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయని చెప్తున్నారా? ఒక్కసారిగా అలా పేలిపోయి ఇంట్లో ఏదో బాంబు పేలినట్టు ఇంట్లోంచి నల్లటి పొగలు బయటకు వస్తూ ఉంటే అసలు ఫ్రిడ్జ్ పేలిందా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు అందరూ. ఒక్కసారి తమ ఫ్రిడ్జ్లు చూసుకుంటున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అవును, ఇది ఎందుకంటే నిజంగానే మీరు అన్నట్లుగా ఆ పొగ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ బీభత్సానికి ఇంట్లో కిచెన్ లో గ్యాస్ బండ పేలితే ఏ విధమైనటువంటి దాటి కానీ ఏ విధమైన ప్రభావం ఉంటుందో అంతకన్నా ఎక్కువ ప్రభావం ఈ ఫ్రిడ్జ్ పేలిన దాటికి అక్కడ కలిగిందనే చెప్పుకోవచ్చు. ఇంట్లో సామాన్ అంతా కూడా చిందరవందరగా పడిపోవటం. వీరు ఆ సమయానికి మధ్యాహ్నం 1 గంట ఆ సమయంలో జరిగింది. బయట భోజనం చేసిన తర్వాత కొంత బయట వాకింగ్ కి వారు రావడం జరిగింది. కొద్దిగా ఇంటి బయట నడుద్దామని ఆ సమయంలో ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పేలిపోవడం జరిగింది. అదే ఫ్రిడ్జ్ దగ్గర ఎవరన్నా ఉంటే మాత్రం తప్పనిసరిగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేదని ఆ ప్రమాద దాటి చూస్తే మనకు అర్థమవుతుంది రోహిత్. మరోపక్క ఇది ఎందుకు ఈ విధంగా జరిగిందనే దాని మీద కూడా ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఆ ఫ్రిడ్జ్ కి సంబంధించి టెక్నీషియన్స్ చెప్పే ఉంటున్నారు. వాళ్ళు కూడా ఎల్జీ కంపెనీ వాళ్ళు అక్కడ చేరుకుంటున్నారు. కండెన్సర్ లో ఉన్నటువంటి లోపం కారణంగా అది ఒక్కసారిగా పేలిందా, గ్యాస్ అది ఉన్నప్పుడు అది పేలి ఉండవచ్చు అనేది అయితే చెప్తున్నారు. ముందు అక్కడ ఆ ఇంట్లో ఎవరికి ఏమీ కాకపోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు రోహిత్. రైట్ సాగర్, పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఒక ఫ్రిడ్జ్ సృష్టించిన బేభత్సం ఇది. ఇప్పుడు మీరందరూ కూడా అనుకుంటూ ఉన్నారు కదా, ఒకసారి మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లను కూడా చూసుకుని అనుమానం పడుతూ ఉన్నారు కదా, ఎందుకు పేలిపోయింది అనే డౌట్ మీకు కూడా వస్తుంది కదా. అందుకే బిగ్ టీవీ ఒక ఎక్స్పర్ట్ని తీసుకుని రాబోతోంది. ఒక ఎక్స్పర్ట్ని తీసుకుని వచ్చి ఫ్రిడ్జ్లు ఏ సందర్భంలో పేలిపోతాయి, ఫ్రిడ్జ్ల ద్వారా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు వాడుతున్న ఫ్రిడ్జ్ ఎంతవరకు సురక్షితం అనే విషయంపై మీకు అవగాహన కల్పించడానికి, ఈ ప్రమాదం గురించి మాట్లాడించడానికి బిగ్ టీవీ ఒక ఎక్స్పర్ట్తో కూడా మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. వచ్చే బులెటిన్లో మేము ఈ ప్రయత్నం చేస్తాం.